క్రీస్తు ఘననామానికి మహిమ కలుగునగాక. అలాగే ఈ కూటానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. ఇంతవరకు పాటలు పాడి ఆరాధన చేశాం. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క మాటల్ని నేర్చుకుందాం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. అందరు పలకండి అన్నమాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. ప్రియులారా, ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టిని కలుగు చేసిన ఒక మహాదేవుడు ఉన్నాడు అనే సత్యము అందరూ నమ్మవలసిన వాస్తవం. భూమిని, ఆకాశములను, కొండలను, పర్వతాలను, నదులను, సముద్రములను, పాకే పురుగులను, ఎగిరే పక్షులను, మృగములను, జంతువులను, చివరికి మానవుని కూడా సృష్టించింది దేవుడు అని అందరం నమ్మవలసిన విషయం. ఆ దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, ఆ తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు దేవుడు వద్దకి మనం వెళ్ళినప్పుడు దేవుడు తర్వాత వస్తాడంట. అప్పుడే దీని బిడ్డలారా, అయితే ఆ దేవుణ్ణి మనం కనుగొనాలి. ఆ దేవుని యొక్క రూపం ఎలా ఉంటుంది, ఆయన గుణగణాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన పద్ధతులేంటి, ఆయన జీవన శైలి ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, ఎలా మెసులుకోమని చెప్తున్నాడు, ఆయన కనిపించే దేవుడా, కనపడిన దేవుడా, ఇట్లాంటి ఆలోచనలు రకరకాలుగా మనుషుల యొక్క మనసులో వస్తాయి. అప్పుడే దీని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు. కొన్ని మతాలను బట్టి, వారి సిద్ధాంతాలను బట్టి ఒక విశ్వాసం తెలుతున్నారు, తప్పులేదు. అయితే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ చేతులు ఎత్తండి. నేను ఎవరిని విమర్శించను. ఈ రాత్రి మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మానవుడు దేవుణ్ణి చేరుకోవాలి. హల్లెలూయా. మానవుడు ఏం కావాలి? దేవుణ్ణి చేరుకోవాలి. దేవుణ్ణి చేరుకోవాలి. అయితే ఈ మానవుడు దేవుణ్ణి చేరుకున్నప్పుడు అతని జీవితం ఎలా మారిద్దంటే దేవుళ్ళలాగా మారిపోద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు నా యొద్దకి రమ్మంటున్న దేవుడు ఎలాంటి వాడు, ఆయన గురించి అనేక విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. ఆయన, నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్ ప్రకారం ఆయన ప్రేమ స్వరూపి అని యోహాను పత్రికలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. రెఫరెన్స్ తీసిన వాళ్ళు చదవండి. ఆయన ఎవరంట? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, కటాక్షం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అయినప్పుడు ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? తండ్రి లాంటి ప్రేమ, తల్లి లాంటి ప్రేమ, భార్య భర్త లాంటి ప్రేమ, అన్నదమ్ముల లాంటి ప్రేమ, అక్క చెల్లెలు లాంటి ప్రేమ, లేక స్నేహితులు లాంటి ప్రేమ? ఎలాంటిది ఆయన ప్రేమ? ఎలాంటిది ఆయన ప్రేమ అంటే దానికి ఆన్సర్ రోమాపత్రికలో రాయబడిందండి. 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఏమనంటే, ఆయన ప్రేమ పాపుల్ని ప్రేమిస్తుంది. నెంబర్ 1. ఆయన ప్రేమ భక్తిహీనుల్ని ప్రేమిస్తుంది. నెంబర్ 3, ఆయన ప్రేమ శత్రువులను కూడా ప్రేమిస్తుంది అని అక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే పాపుల్ని ప్రేమించే ప్రేమ, భక్తిహీనులను ప్రేమించే ప్రేమ, శత్రువులు కూడా ప్రేమించే ప్రేమ, ఆ ప్రేమ కలిగిన వాడు. ఇప్పుడు పాపుల్ని ఎవరు ప్రేమించగలరు? మంచివారిని ప్రేమించవచ్చు. మంచివారి కొరకు అవసరమైతే ఏదైనా హింసలు పడవచ్చు, మంచివారి కొరకు ఏదైనా త్యాగం చేయొచ్చు. కానీ చెడ్డవారి కొరకు ఎవరు త్యాగం చేస్తారు? ఎవరు త్యాగం చేయలేరు.
అందరూ ఏలిపెట్టి చూపించటమే, అందరు నిందలు వేయటమే, నేరారోపణ చేయటమే. అయితే దేవుని ప్రేమ నేరారోపణ చేయదు. దేవుని ప్రేమ చీచ అనదు. దేవుని ప్రేమ అలాంటి వాడు, ఇలాంటి వాడు, అలాంటిదానా, ఇలాంటిదానా అనదు. ఆయన ప్రేమ పాపులను సహితం ప్రేమించగలిగినది. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియదేని బిడ్డలారా, బైబిల్ గ్రంథమే కాకుండా ఇతరత్రమైన మత గ్రంథాలలో కూడా మానవుడు పాపి అని రాయబడింది. ఏ పాపి? జన్మ పాపి, కర్మ పాపి. జన్మతః పాపి, కర్మతః పాపి. జన్మ పాపం, కర్మ పాపం ఉన్నవాడు మానవుడు. ఈ భూమి మీద ఇంచుమించు 800 కోట్ల మంది జనాభాలో పసిబిడ్డను మొదలుకొని పండిపోయిన ముసలవాడి వరకు అందరిలో జన్మ పాపం అనేది ఉంది. రెండవది కర్మ పాపం ఉంది. ఈ మనిషి చేసిన ఈ పాపాలను బట్టి వాస్తవానికి దేవుడు ప్రేమించకూడదు. ఎందుకని? ఇప్పుడు ఒక దొంగవాడు ఇంట్లో దొంగతనానికి వస్తే వాడిని పట్టుకొని చక్కగా భోజనం పెట్టి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి పంపిస్తామా? పంపలే. కానీ దొంగవాణ్ణి కూడా ఏమన్నాడంటే యేసుప్రభువారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక అన్నాడు. ఎంత ప్రేమ చూడండి. దొంగవాణ్ణి కూడా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక అన్నాడు. ఆయన ప్రేమ నా ప్రియమైన బిడ్డలారా ఎంత గొప్పదంటే, ఒక దినాన ఒక స్త్రీ మరొక పురుషునితో పాపం చేస్తూ పట్టబడితే ఆ రోజుల్లో ఉన్న చట్టం ప్రకారం, పెద్ద మనుషుల తీర్పు ప్రకారం రాళ్ళుతో కొట్టి చంపాలనేది ఆ రోజుల్లో ఉన్న ఆ చట్ట తీర్మానం. అయితే ఈ పాపం చేసిన వాడు ఎడిపోయాడో తెలియదు, కానీ పాపం చేసిన స్త్రీ దొరికింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి మత పెద్దలు, కొంతమంది పెద్దలు ఆమెను పట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుని ఇరికీయటానికి వచ్చారంట. వాళ్ళు చూడండి, ప్రభుని ఇరికీయటానికి, శోధించడానికి వచ్చారంట. అంటే ఇప్పుడు ఆయనను వారు భరించలేకపోతున్నారు. ఆయనకి చాలా చాలా మంచి మర్యాదలు, చాలా గొప్ప పేరు, ఖ్యాతి వస్తుంది. ఎందుకని? అందరిలో పబ్లిసిటీ అయిపోయాడు. ఈ మత పెద్దలకు అది నచ్చక ఎట్టయినా సరే ఈ తప్పులో ఇరికియాలని ఏమంటారంటే, ప్రభువా ఇదిగో ఈ స్త్రీ పాపం చేస్తూ పట్టుబడింది, వాస్తవానికి చట్టం ప్రకారం ఏమైనా రాళ్ళతో కూడా చంపాలి, అయినా నీ తీర్పు ఏంటి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, మీలో పాపము చేయని వాడెవడో ఆమె మీద మొదటి వేయండి అన్నాడు. చూడండి, మీలో పాపం చేయని వాడెవడో వాడు ఆమె మీద మొదట రాయేయండి అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేసినట్టు? ఇప్పుడు ఈ పాపం చేస్తూ దొరికిన ఈవిడ దొరికింది కాబట్టి దొంగ అయింది. దొరకకపోతే ఏం కూడా దొరే. పాపం చేసే వాళ్ళు కొంతమంది సీక్రెట్గా చేస్తారు. ఎవరన్నా చూశారనుకోండి, అప్పుడు పాపి. కనబడనంత వరకు వాళ్ళు పాపులు కాదు. కనబడనంత వరకు పాపులు కాదు. కానీ కళ్ళిచ్చిన దేవుడు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయ. చెవులిచ్చిన దేవుడు వింటూనే ఉంటాడు. హృదయం ఇచ్చిన దేవుడు గ్రహిస్తూనే ఉంటాడు. నా ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ ఈవిడ పబ్లిక్గా పాపి అని, పాపములో ఉందని తేలింది పంచాయతీలో. ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలని వీళ్ళు నిర్ణయించుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, మీలో పాపము చేయని వాడెవడో వాడు మాత్రం రాయేయండి అన్నాడు. అప్పుడు వచ్చిన వారందరూ కూడా నా ప్రియదేని బిడ్డలారా ఆ రాళ్ళన్నీ పక్కన పడేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఆమెను అంటున్నాడు, అమ్మా వారు నిన్ను శిక్షించలేదా అని ప్రభు ఆమెను అడిగినప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభు అన్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆమె పాపం చేసింది, పాపమందు పట్టబడింది. అలాంటి ఆమెను కూడా ఆ ప్రియదేని బిడ్డలారా ప్రభు అమ్మాని గౌరవంగా పిలిచి వాళ్ళు నిన్ను శిక్షించలేదా అని ప్రభు ఎందుకు ప్రశ్నించాడు? పాపి దేవుని చేత శిక్షించబడాలి, కానీ పాపుల చేత శిక్షించబడకూడదు. ఈ రోజుల్లో చాలామంది నేను మంచోడినే, నేను మంచిదాన్నే, అర్థమైందా? ఎదుటి వాళ్ళు మాత్రం మంచోళ్ళు కాదు, ఎదుటి వాళ్ళు మాత్రం చెడ్డోళ్ళు అనే భావన కలుగుతుందండి. నా ప్రియదేని బిడ్డలారా, ఈ భూమి మీద ఏ మానవుడు మంచోడు కాదు. ఈ భూమి మీద అందరూ పాపులే. అందరూ పాపులు కాబట్టే ఈ పాపం అనే బంధకాల్లో బంధించబడ్డ మానవుని కొరకు ఆ దేవాది దేవుడి భూమి మీదకి నరవతారిగా వచ్చాడు. దాని స్తోత్రం కలుగును గాక.
అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు రక్తం చిందించాడు, అందరూ చేసిన పాపాలు భుజాన వేసుకొని ఆయన భరించాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ స్వరూపం అంటే చూడండి, పాపిని కూడా అమ్మా అని ఎంత గౌరవంగా పిలుస్తున్నాడు. అదే మనం అయితే ఏమంటాం? ఎవరైనా మనల్ని విసిగించారనుకోండి, ఎవరైనా మన మాట వినలేదనుకోండి, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, తెలియకుండానే మనలో ఈ ద్వేషం అనే చిగురు మొలిచింది. వాళ్ళతో మాట్లాడలేం, వాళ్ళతో అంత సనువుగా ఉండలేం, ముందున్నట్టుగా అంత ప్రేమ కనపరచలేం. కారణం ఏంటి? మనిషి నైజం ఇది, మనిషి స్వభావం ఇది. కానీ దైవ స్వభావం అది కాదు. పాపులను సహితం ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. చప్పట్లో గట్టిగా చెప్పాలి. ఈ ప్రేమ నీకు ఎవరిలో ఎక్కడా దొరకదు. అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పదని ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ ప్రేమ ఎంతవరకు చెప్పండి? బ్రతుకున్నంతవరకేగా. చనిపోతే ఆ తల్లి ప్రేమ ఎవరు పొందగలరు? నా ప్రియదేని బిడ్డలారా, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు, అందుకని ఈ ప్రేమల గురించి నాకు బాగా తెలుసు. నా ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే చనిపోయేంత వరకు ప్రేమించడానికి ప్రయత్నించింది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ గొప్పదే ప్రపంచంలో. కానీ తల్లికి మించిన ప్రేమ ఎవరిదో చెప్పండి? దేవునిది. ఆ ప్రేమతో ఆయన నా ప్రియదేని బిడ్డలారా పాపులను ప్రేమిస్తున్నాడు, భక్తిహీనులు ప్రేమిస్తున్నాడు, శత్రువులు కూడా ప్రేమిస్తున్నాడు. గనుకనే ఇంకా నువ్వు బ్రతికి బట్టగడుతున్నావు. ఆయన ప్రేమించకపోతే ప్రతి మానవుడు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఉంది. ప్రపంచంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ సూర్యుని యొక్క వేడి లేక ఆ ఎండ అనేది మంచివారి మీదే పడుతుందా? చెడ్డవాళ్ళ మీద పడట్లేదా? పాపుల మీద పడట్లేదా? మంచి వాళ్ళ మీదే పడుతుందా? అలాగే గాలి వీస్తుంది, మంచి వాళ్ళ మీదే వీస్తుందా? పాపుల మీద వీచట్లేదా? వర్షం పడుతుంది, మంచి వాళ్ళ మీదే కురుస్తుందా? చెడ్డ వాళ్ళ మీద కురచట్లేదా? అంటే దేవుడు భరిస్తున్నాడు మనిషిని, దేవుడు సహిస్తున్నాడు. ఆయన ప్రేమకి హద్దు లేదు, వెడల్పు లేదు, ఎత్తు లేదని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ గల దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏమని? నా యొద్దకి రా, నా యొద్దకి రా, నీకు ఎక్కడ దొరకని ప్రేమ నా దగ్గర దొరికింది అంటున్నాడు. అయితే ప్రాణం ఇచ్చే ప్రేమను పక్కన పెట్టేసి మోసం చేసే ప్రేమల వెంట పరిగెత్తుతారు. ఇది మనిషి యొక్క అవివేకం, బుద్ధిహీనత అని చెప్పాలి. ప్రేమించే దేవుణ్ణి పక్కన పెట్టేశారు. అర్థమైందా? ప్రేమించే దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ప్రేమించినటువంటి లోకం వైపు పరిగెత్తుతున్నారు. నా ప్రియదేని బిడ్డలారా, ప్రేమ నిజమైనది ఎవరిదో తెలుసా? దేవునిది మాత్రమే. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దేవుడు ప్రేమ స్వరూపి. ఒకరోజు కుష్ఠరోగి వచ్చాడు ఆయన దగ్గరికి. కుష్ఠరోగి వచ్చి చేతులు చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4 కాబోలండి అక్కడ ఉంటుంది. కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, ఏమని? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నాకిష్టమే. చూసారా, కుష్ఠరోగిని కూడా ఇష్టపడుతున్నాడు ప్రభు. నా ప్రియదేని బిడ్డల ఎంత ప్రేమ! సహజంగా కుష్ఠరోగి ఎవరైనా మీ మధ్యలోకి వస్తే మీరు నిలబడతారా? మీరు కూర్చుంటారు ఇక్కడ? కరోనా వచ్చింది చూసారా? కరోనా సమయంలో చాలా బంధాలు తెగిపోయాయి. చాలా బంధాలు సొంత వారిని కూడా రానిలా కొన్ని ఇళ్లలోకి. ఎందుకని? ఎవడ బ్రతుకుతే వాడిదే అన్నట్టు. ఎవరి బ్రతుకు మీద వాళ్ళకి ఆ సమయంలో తీపి కలిగింది. అక్కడ అక్క అని లేదు, తమ్ముడని లేదు, చెల్లి అని లేదు, ఇంకొకరు లేదు. మా ఇంటికి రామాకండి కరోనా పోయేంత వరకు. ఎవరు నీళ్ళు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు. కొన్ని ఏరియాలు ఇలాంటివి జరిగాయి. కొన్ని గ్రామాల్లోకి రానివ్వలేదు, కొన్ని బజార్లోకి రానివ్వలేదు. నా ప్రియదేని బిడ్డలారా, కుష్ఠి రోగి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వంటే నాకు ఇష్టమే. కుష్ఠు రోగులను సహితం ప్రేమించింది ఆ ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. కుష్ఠు రోగులను సహితం ప్రేమించిన ఆ ప్రేమమయుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, నా యొద్దకు రా అని. జీవితం మీద విసిగిపోయావా? పరిస్థితులను బట్టి ప్రాణం పోగొట్టుకోవాలనే ఆలోచనలు నీకున్నాయా? ఎవరు నన్ను ప్రేమించట్లేదు,
ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు ఆ, నా మాట వినడం లేదు, నా ఆశలు నిరాశలు అయిపోయా, ఏదో అనుకున్నాను ఏదో జరిగిపోయిందని బాధపడుతూ ఉన్నావా? ప్రియా, ఈ ప్రాంత ప్రజలారా, మీ అందరికీ ఒక ఆహ్వానం ఏంటంటే, ప్రభు ప్రేమ, ఆ ప్రేమ పిలుస్తూ ఉంది. తను స్తోత్రం కలుగునగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు, రమ్మనుచున్నాడు. ఎటువంటి శోధనలయందు ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శోధనైనా ఆదరణ నీకిచ్చునని, వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు, వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు, రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఆ మధ్య ఒక పెద్ద ఆయన్ని చాపలో చుట్టి ఒక రోడ్డు ప్రక్కన ముళ్ళ కంపలలో ఎవరో పడేశారంట. దారిని పోతున్నటువంటి వాళ్ళు ఆ ముళ్ళ కంచి వైపు చూసినప్పుడు మూలుగులు వారికి వినపడితే ఆగి, ఎవరో మనిషి మూలుగుల్లాగుందని పక్కకి చూస్తే అలా ఆ చాప మూట అనేది అట్లా కదిలాడటం అనేది వాళ్ళు గమనించారు. గమనించినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, వెళ్ళి ఆ కట్లని తీసేసి చూస్తే ఒక పెద్ద ఆయన దాహం 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 అని ఆయన నీళ్ళ కొరకు తప్పించిపోతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్లు పోసి వెంటనే ఆ నీళ్లను తాపిన వెంటనే ఆయన ప్రాణం చేత తీరి బ్రతికాడు. కొంచెం వాళ్ళ దగ్గర ఆహారం అంటూ పెట్టారు. అయ్యా, మీదే ఊరు, ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఏం జరిగింది, ఇలా ఎవరు చేశారు అది ఇది అంటే, దుర్మార్గులు ఆ కొడుకులే, దుర్మార్గులు నా కొడుకులే అన్నాడంట. ఎంతమంది నీ కొడుకులు అంటే, నలుగురు అయ్యా అన్నాడంట. ఏమైంది ఏంటి అని అంటే, నన్ను పోషించటం వాళ్ళకి కష్టమైపోయి ఇదిగో ఈ పని చేశారు నన్ను బ్రతికున్నప్పుడే, ఇది పరిస్థితి అని అంటే, మీరు అంత పేదవాళ్ళ అది ఇది అన్నప్పుడు ఆయన చెప్పాడంట, నాకు దాదాపు 45 ఎకరాలు ఉంది అన్నాడంట. ఎన్ని ఎకరాలు? 45 ఎకరాలు ఉంది, ఒక 10 ఇండ్లు దాకా ఉన్నాయి, చాలా డబ్బు ఉంది, వంతులు పెట్టుకొని నేను చనిపోకముందే నన్ను తీసుకెళ్ళి ఈ కంపల్లో వేసేసారు వంతులు పెట్టుకొని. మనిషి ప్రేమ గమనించారా మీరు? దేవుని స్తోత్రం కలుగునగాక. మనిషి ప్రేమల గమనించారా? కష్టం. మనిషి ప్రేమలు చూడండి ఎలా ఉన్నాయో. కానీ నా ప్రియని బిడ్డలారా, కుష్ఠరోగి వస్తే కుష్ఠరోగును కూడా ఇష్టపడి, నా ప్రియని బిడ్డలారా, నాకిష్టమే నువ్వు శుద్ధుడివి కమ్ముని ముట్టి బాగు చేసిన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అలాంటి ప్రేమ అనేది ఇదిగో ఈ ప్రేమ కలిగిన దేవుళ్ళలో ఉందని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమిస్తాడంట?
విశ్రాంతి, నెమ్మదిని, సమాధానమును. నా ప్రియమైన బిడ్డలారా, ఎంతోమంది కోట్లకి పడిగెత్తిన వాళ్ళు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప చదువులు అభ్యాసం చేసిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప పదవులని దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ఘనతలని సాధించిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప అవార్డులు రివార్డులు పొందిన వారు ఉన్నారు. కానీ మానవుడికి ఏం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. ఆయన అంటున్నాడు, రా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను, విశ్రాంతినిస్తాను. ఈ రాత్రి కాలవేళల్లో నువ్వు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా అనేక సమస్యలను బట్టి ప్రయాసతో బ్రతుకుతున్నావేమో, ఆ దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. ఈయనెవరు? సమాధానకర్త. ఆయన ఎవరు చెప్పండి? ఆయనకు అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే సమాధానకర్త. ఏ కర్త? సమాధానకర్త అంట. సమాధానం ఇచ్చువాడు. ప్రపంచానికి సమాధానం ఇవ్వగలిగిన ఏకైక దైవం ఆయన ఒక్కడే. సమాధానం అసలు ఎందుకు పోతుందండి? బైబిల్ ప్రకారం సమాధానం ఎందుకు పోద్ది అంటే పాపం చేస్తే పోద్ది. పాపం చేసిన వాడికి నెమ్మది ఉండదు. బైబిల్లో రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదు. చాలామంది దేవుని బిడ్డలకు కూడా నెమ్మది ఎందుకు ఉండదంటే వాళ్ళలో కూడా కాస్త దుష్టక్రియలు ఉంటాయి. సంపూర్ణమైన సంతోషం, సమాధానం పొందలేనటువంటి దుఃఖం, వేదంతోనే ఉంటారు. వాస్తవానికి ప్రభు దేవుని బిడ్డలకి ఒక మంచి పేరు ఇచ్చాడు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పు అయి ఉన్నారని. అర్థమైందా? చాలామందిలో ఈ వెలుగు లేదు, చాలామందిలో ఈ ఉప్పు రుచి లేదు. వారి ముఖాలు ఎప్పుడు వాడిపోయి, ఎప్పుడు దిగులుతో, చింతతో, భయముతో, కలవరాలతో ఉంటున్నారు. అందుకని అనేక మంది నా ప్రియమైన బిడ్డలారా ప్రభు యొక్క నిజమైన సమాధానం యొద్దకు రాలేకపోతున్నారు. ఒక దినాలు ఏం జరిగిందంటే, ఒక అతడు చనిపోవాలని ఒక సముద్ర తీరాన బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు నా ప్రియమైన బిడ్డలారా అతనికి జీవితం మీద విరక్తి కలిగింది. దాని స్తోత్రం. జీవితం మీద విరక్తి కలిగితేనే చనిపోవాలనుకుంటాడు ఏ మానవుడైనా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ రోజైనా మీకు చనిపోవాలనే ఆలోచన వచ్చిందా? వచ్చిందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎప్పుడైనా చెయ్యత్రే అందరూ బ్రతకాలనే. నేను స్తోత్రం కలుగునుగాక. బ్రతకండి కలకాలం, దీర్ఘాయుష్మానుభవ. నేను స్తోత్రం కలుగునుగాక. బ్రతకాలి కదండి, చనిపోయి ఏం చేస్తామండి? ఈరోజు నేను వచ్చేటప్పుడు మా పేరిచ్చర్లో ఒక ఘోరం జరిగింది. మన చర్చికి పక్కన ఒక ఇంట్లో ఉరి పెట్టుకుని ఎప్పుడు చనిపోయాడు తెలియదు, ఆ పొట్ట బగిలిపోయిందంట. ఏగలో దాములో ఆ పక్కన వాళ్ళ కంపుని భరించలేక లోనికి వెళ్ళి ఏంటి ఎవరో ఏ చల్లం లేదు, కదలేక లేదని గమనిస్తే కిటికీలోండి లోన ఉరి పెట్టుకొని చనిపోయినట్టుగా తేలింది. నా ప్రియమైన బిడ్డలారా చూడండి, అతను మంచి వ్యక్తే. అంటే అతను ఆ ఏరియాలో ఎవరికే కీడు చేయలే, కానీ చనిపోయాడు. వయసు ఏమన్నా ముసలాడా? కాదు, ముసలాడేం కాదు, మహా అయితే ఒక 45 లోపు ఉంటాయేమంతే. దాని స్తోత్రం. చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఎవరికి తెలియదు ఇంతవరకు. భార్య లేదు, పిల్లలు లేరు, వాళ్ళు వేరే చాటు ఉన్నారంట. వాళ్ళు ఈ చనిపోయినప్పుడు ఎవరు లేరు. జరుగుతున్నాయి అక్కడక్కడ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే ప్రతి మానవుడు చనిపోయేంత పరిస్థితికి దిగజారాడంటే అతనికి జీవితం మీద ఏం కలిగింది చెప్పండి? విసుగు పుట్టింది. యోబు గ్రంథంలో ఏమని రాయబడిందంటే, నా ప్రాణం మీద నా బ్రతుకు మీద నాకు విసుగు పుట్టిందంట. విసుగు పుట్టింది. ఎంతకాలం ఉన్నా ఇదేగా బ్రతుకు, ఎంతకాలం ఉన్నా ఇదేగా జీవితం, ఈ కన్నీళ్ళు కష్టాలేగా, ఎంతకాలం ఉన్నా ఈ చీకటి బ్రతుకులే కదా, ఎంతకాలం ఉన్నా ఈ వేదన బ్రతుకులే కదా. ఏముంది ఈ లోకంలో? ఏముంది? సంపాదించిన ఈ ఆస్తులు పాస్తులు కట్టుకొని పట్టుకొని పోయేది ఏమి లేదుగా. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. మనిషికి నెమ్మది కావాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఏం విడిచిపెట్టాలి? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. పాపం మనిషిలో ఉన్నంత కాలం మనిషికి నెమ్మది కలగదు. పాపం అంటే ఏంటి? నేనే బ్రతకాలి, అందరు చావాలి. దేవుని స్తోత్రం. నేనే బ్రతకాలి, అందరు చావాలి. వాళ్ళ సమాధి కట్టాలి, నేను పునాది వేసుకోవాలి. ఇలాంటి బ్రతుకులు మనిషి. ఇలాంటి వాడికి నెమ్మది ఏమైనా కలిగిద్దా? ఏం కలగదు. ఎన్నో రకాలైనటువంటి పాపాలు, నరహత్యలు, వ్యభిచారాలు,
నరహత్యలు, వ్యభిచారాలు, ద్వేషములు, తర్వాత రకరకాల అన్నీ జరుగుతున్నాయండి మనిషిలో. ఏ కాడికి పై చేయి నాదే ఉండాలి, నేనే పెత్తనం చేయాలి, నేనే నాయకుడిని అవ్వాలి, నేనే రూలింగ్ చేయాలి, నేనే గొప్పోడిని అయిపోవాలి. ఇవన్నీ నిజంగా దేవుడు నేర్పలేదండి. దేవుడు చెబుతున్న ఒకే ఒక మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దాని స్తోత్రం కలుగునగాక. ఈ భూమి మీద ఎలా ఉండమంటున్నాడు మనిషిని? ఎలా ఉండమంటున్నాడు ఆయన? ఈ భూమి మీద ఎలా ఉండమంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది. అసలు యేసు ప్రభువారు ఎందుకు ప్రాణం పెట్టాడయ్యా అంటే, తన్నుకొని చావండ్రా అని చెప్పడానికి కాదు. అక్కడ అంటున్నాడు, పరిమళ వాసన. మానవుడు ఏమి ఇచ్చాలి చెప్పండి? ఇక్కడ అనేక చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఆ చెట్లు పూసినటువంటి పూలు మంచి వాసనగాని వస్తే, అబ్బా ఎంత మంచి సువాసన అంటాం. అదే పీల్చినప్పుడు చెడ్డ వాసన వస్తే, అబ్బే ఏంటి ఇలాంటి వాసన వస్తుంది అంటాం. మానవుడు కూడా సువాసనకరమైన జీవితం కలిగి ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఎంతోమంది మహానుభావులు చనిపోయినప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఏడుస్తూ ఉంటారు చూడండి. ఎంతోమంది చనిపోయిన చరిత్ర కూడా ఉంది. అమ్మో ఆయన మీద అంత అభిమానం వెనకని. ఏదో మంచి చేస్తేనేగా చనిపోయేది, ఏదో మంచి చేస్తేనేగా ఏడ్చేది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు పరిమళ వాసనగా. చదువుతారా వాక్యాన్ని? క్రీస్తు మిమ్మల్ని అసలు ఎందుకు ప్రేమించాడు అంటే, ఏం వాసన అంటే చెప్పండి? పరిమళ వాసనగా. పరిమళ వాసనగా ఉండటానికి దాని స్తోత్రం కలుగునగాక. భూమి మీద ఉన్నప్పుడే ప్రేమించగలిగేది, భూమి మీద ఉన్నప్పుడే సహాయం చేయగలిగేది, భూమి మీద ఉన్నప్పుడే జాలి కనికరం చూపగలిగేది. చచ్చావనుకో ఏమీ చేయలేవు. కొంతమంది వాయిదాలు వేస్తుంటారు, తర్వాత ప్రేమిద్దాంలే, తర్వాత సహాయం చేద్దాంలే, తర్వాత ఇద్దాంలే, తర్వాత కరుణిద్దాంలే అని. ఈరోజు వరకే మానవుడా నీ జీవితం. దాని స్తోత్రం. ఈరోజే నీ జీవితం. ఏది చేయాలన్నా, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా, ఒక వ్యక్తిని కనికరించాలన్నా, సహాయం చేయాలన్నా, ఇదిగో ఈ జీవితంలోనే. ఎందుకంటే ప్రభువు నేర్పుతుంది అదే మనకి. దాని స్తోత్రం. సమాధానము కలిగి ఉండాలి అంటే నువ్వు ఇతరులనివి ప్రేమిస్తూ అంతరంగములు ఏ దుష్టత్వం లేకుండా ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనిషి అడావుడి చూడండి, అడావుడి 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 అడావుడి. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో 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 ఆ అసమాధానంతోనే, ఆ దుఃఖముతోనే, ఆవేదనతోనే ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు, రాజకీయాలు ఇంకా ఏదేదో చేస్తూ ఉంటాడు. కానీ గుండెల్లో నెమ్మది ఉందా, సమాధానం ఉందా అంటే ఏమీ లేదు. ఇల్లు ఏమన్నా సమాధానం ఇచ్చిద్దా? ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్న సమాధానం ఇవ్వదుగా. లేకపోతే ఒంటి మీద వేసుకున్న బంగారం ఏమైనా సమాధానం ఇచ్చిద్దా? ఇస్తుందా? అలాగే సంపాదించిన కట్ల డబ్బు ఏమైనా సమాధానం ఇచ్చిద్దా? ఒక పెద్ద ఆయన ఒకరోజు ఫుల్ దాగి వస్తున్నాడు. నా కంటికి కనపడ్డాడు ఆయన. పెద్ద ఆయన, నువ్వు చాలా మంచోడివి, అయినా ఇట్లా త్రాగి ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావు అంటే ఆయన అన్నాడు, నెమ్మది లేదయ్యా అన్నాడు. నెమ్మది ఎందుకు లేదయ్యా అంటే, భార్య నా మాట ఎందు, పిల్లలు నా మాట వినరు, ఎవరూ నా మాట వినరు. ఇవన్నీ ఆలోచించి ఆలోచించి బుర్ర ఖరాబ్ అయ్యి కాస్త ఏం పుచ్చుకుంటున్నా చెప్పండి? ముందు మందు పుచ్చుకుంటాడు, తర్వాత విషం పుచ్చుకుంటాడు. అంతే కదా. మందుకు కూడా సమాధానం రాకపోతే తర్వాత విషమేగా పుచ్చుకునేదిగా. దాని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నేను ఆయన చెప్పా, ఎంతసేపు ఉంటుంది నీకు సమాధానం అని అంటే ఆయన అంటాడు, తాగినంతసేపు మత్తులో ఉన్నంతసేపు సమాధానం ఉంటుంది, తర్వాత ఉంటుందా అంటే. ఆ రోజు ఏం చెప్పినట్టు ఆటో ఎక్కన్నా ఫుల్గా తాగి ఉన్నాడు, ప్రార్థన దగ్గరికి తీసుకెళ్ళావు, గొనుగుతా ఉన్నాడు అందరినీ. దేవుని స్తోత్రం. అందరూ అనుకుంటున్నారు పాస్టర్ గారు ఎవరిని తీసుకొని వచ్చాడు, ఫుల్లు తాగినోడిని తీసుకొచ్చాడు ఏందనుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఏమనుకుంటారు, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ తాగుబోతులేమనుకుంటారు కదా. నేను తర్వాత చెప్పా, ఆయన దారిలో కనపడ్డాడు, ఎక్కించుకొని వచ్చా ఆటో మీద. దేవుని స్తోత్రం. ఆ మీటింగులో వాక్యం చెప్పి దిగేలోపు పాపం మొత్తం అంతా దిగిపోయింది. ఇక అందరితో పాటు ఏడవడం ప్రారంభించాడు. ఓ యేసయ్యా నాకు సమాధానం ఇయ్యయ్యా, ఓ యేసయ్యా నాకు నెమ్మదిని ఇయ్యయ్యా అని ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. భూమి మీద కలిగే సమాధానాలు, భూమి మీద కలిగే నెమ్మదులు తాత్కాలికమైనవే. తాగినంతసేపు ఉంటుంది, తాగిన మత్తు ఉన్నంతసేపు ఉంటుంది ఆ నెమ్మది సమాధానం. మత్తు దిగితే మళ్ళీ మామూలే. కొంతమంది ఈ సినిమాలకు అలవాటు పడిపోయి ఏదో కాసేపు కాలక్షేపం అండి, టైంపాస్కి చూస్తున్నాం, కాసేపు నెమ్మదిగా ఉండటానికి అంటారు. దేవుడు అంటున్నాడు,
అర్థమైందా? నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. దేవుని యొద్దకు రండి అన్నప్పుడు రావాలి. అన్నీ ఇచ్చేది ఆయనే. దాని స్తోత్రం కలుగునగాక. యోబు గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఆయనతో నువ్వు సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఎవరితో సహవాసం చేయాలి? తిరుగుబోతు వాళ్ళతో, పాపులతో, అన్యాయస్తులతో, అక్రమ కారులతో, దొంగలతో, దోపిడీలతో, నరహత్య చేసే వాళ్ళతో, క్రిమినల్స్తో మనం సహవాసాలు చేస్తే నెమ్మది కలిగిద్దా? మానవుడు దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు మాత్రమే నిజమైన నెమ్మది కలిగిద్ది. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని ఇల్లు ఉంటాయి చూడండి, ఎంత అందంగా ఉంటాయో, దాని స్తోత్రం, ఎంత సుందరంగా ఉంటాయో, ఎన్ని రకాల ఫెసిలిటీ ప్రత్యేకతలు ఉంటాయో చూడండి వాటిలలో. దాని స్తోత్రం. అన్నీ ఉన్నా ఏముండవండి అక్కడ. నేను ఒక దేశం వెళ్ళినప్పుడు, నా ప్రియమైన బిడ్డలారా, నేను ఒక పెద్ద గెస్ట్ హౌస్లో ఉన్నా. గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఎందుకనో కొంచెం ఎక్కువ సమయం ఏసీలో ఉండటం ఎందుకని బయటి గాలి పీల్చుకోవడానికి బయటకు వచ్చా. జస్ట్ ఆ గెస్ట్ హౌస్లో ఉండి బయటికి. ఆ గెస్ట్ హౌసే ఇంచుమించు 30 ఎకరాలు ఉంటుంది. బయటికి అలా వచ్చినప్పుడు రోడ్డు మీద ఒక అతను ఈ ఈ రోడ్డు మీద ఉన్నటువంటి సిగరెట్ ప్యాకులు, తర్వాత ఏదో వేరే వేరే ప్యాకులు, చాక్లెట్ అవి ఉంటాయి కదా, ఆ వేస్ట్ అని చించేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన చూడగానే నాకు ఎక్కడో మనసులో కొంచెం భయం కలిగింది. ఎందుకని? పిచ్చోడి చేతిలో రాయి ఎక్కడ తగిలిద్దో తెలియదో అని ఒక సామెత ఉంది. దాని స్తోత్రం. పిచ్చోడి చేతిలో ఇప్పుడు అతను కొట్టినా చంపినా కూడా కేసు ఉండదు. ఎందుకని? పిచ్చోడు కాబట్టి. అందుకని కొంచెం ఎక్కడో అనిపిస్తుంది. ఇక ఈలోపు ఎందుకులే మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి వెనక్కి తిరిగి వస్తున్నా. అక్కడ ఆ గెస్ట్ హౌస్లో ఉన్న వ్యక్తి అంటున్నాడు, సార్ ఏంటి వెనక్కి వస్తున్నారు, కొంచెం అడదాకి వెళ్ళి రాకూడదా అన్నాడు. వెళ్దామని వెళ్ళే కానీ బయట ఎవరున్నారు? ఎవరో పాప ఒక ఆయన మైండ్ పోయి ఎట్టున్నాడంటే, ఎవరో కాదు సార్, ఇది మీరు మొత్తానికి వాన్ రాయనేనండి అన్నాడు. మొత్తానికి వాన్ రాయనేనండి. ఈ మధ్య ఆయనకి ఏం పోయింది? మైండ్ పోయిందండి. ఇవే కాదండి, ఎన్నో ఉండేయండి ఇట్లాంటి ఆయనకి. ఆయన చదివెంతో మీకు తెలుసా? పిహెచ్డి, పెద్ద చదువులు చదివి ఫారెన్ రిటర్న్ అతను. అమెరికాలో పెద్ద జాబులు చేసి వచ్చాడు. చదివి జాబులు చేసి ఏం పోయింది? మైండ్ పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఇప్పుడు ఏం చించేసుకుంటున్నాడు? అంతకుముందు ఆ చేతులతో డబ్బులు బాగా లెక్కేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నాకు అనిపించింది, ఇంత చూడముచ్చట కలిగినటువంటి ఇంత బంగ్లా ఉన్నా ఇతనికి నెమ్మది లేకపోయేనే, మైండ్ పనిచేయకపోయేనే. ఎక్కడి నుండో వచ్చిన ఫారినర్స్గా మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన కట్టిన దాంట్లో. కానీ ఆయనకి లేకపోయినని బాధ కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడు నాతో సహవాసము చేయడో వాడికి ఏముండదు? సమాధానం ఉండదు. ఈ రోజున దేవునితో ఎంతమంది సహవాసం చేయాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. మీ తీర్మానం దేవుడు స్థిరపరచును గాక. మీ హృదయంలో దేవుడి నెమ్మది కలుగు చేయును గాక. మీ ఇళ్లలో దేవుడి నెమ్మది కలుగు చేయును గాక. మీరు ఎల్లప్పుడూ శాంతి సమాధానముతో వర్ధిల్లుదురు గాక. దేవునితో సహవాసం చేయాలి. కొంతమంది అడావుడి జీవితాలండి. ఉదయాన్నే లేస్తారా, కొంతసేపు ఆ దైవంతో మాట్లాడదామే, ఆ దైవానికి సంబంధించిన ఆ గ్రంథాలు చదువుదామే, ఆ దైవానికి సంబంధించినటువంటి ప్రార్థనలు చేద్దామనే ఆలోచన ఉంటుందా? ఉదయాన్నే లేగవటం, హడావుడిగా రెడీ అవ్వటం, ఏ జాబో, ఏ ఉద్యోగమో, ఏ వ్యాపారం, ఈ హడావుడే. మరలా ఎప్పుడు వస్తాడు?
మరలా లైట్లు తీసినప్పుడు పోతాడు, లైట్లు వేసినప్పుడు వస్తాడు. ఏందనంటే ఇట్ట అంటాడు. మనశ్శాంతి లేక నెమ్మది లేక మనిషి త్రాగుబోతుడు అవుతున్నాడు. మొన్నటిదాకా ఏదో ఈ బ్రాందీలు ఇట్లాంటివి తాగారు. ఈ మధ్య ఏంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారంట. ఏంటి డ్రగ్స్కి ఇక్కడ వేస్తున్నాడు, ఇట్ట పెట్టి ముక్కుతో బిలుతున్నాడు పౌడరు. అది లేకపోతే ఉండలేకపోతున్నారు. ప్రపంచం నాశనం అయిపోయిందండి. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఉన్నాడంటే రాక్షసుడు లేక దయ్యము లేక సాతానుడు అనేవాడు కూడా ఉంటాడుగా. దేవుడు మంచి మార్గంలో నడవమని మానవునికి చెప్తుంటే చెడ్డ మార్గం వైపు హీరో ఉన్నాడంటే విలన్ ఉంటాడుగా, ఖచ్చితంగా ఉంటాడుగా. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడు హీరో అనుకోండి, సాతానుడు ఎవరు? విలన్. మానవులను చెడగొడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడిందంటే, మానవుని దేవుడు సృష్టించినప్పుడు యథార్థవంతులుగా సృష్టించి తిని. ఎక్కడది ప్రసంగి చదవండి. సృష్టించినప్పుడు మానవునిలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ కల్ముషము లేదు. మనిషి మంచివాడిగానే దేవుడు సృష్టించాడు. కానీ వివిధమైన తంత్రముల ద్వారా మానవుడు మంచితనాన్ని కోల్పోయాడు. దుష్ట గుణాలు ఆవరించేశాయి. స్వభావం మారిపోయింది, పద్ధతులు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి. అన్నీ దేవునికి విరోధమైనటువంటి విధానంలో వెళ్ళిపోయాడు కనుక ఆ దేవుని ద్వారా రావలసిన బెనిఫిట్స్, ఆ ఫలితాలు ఏమీ పొందలేకపోతున్నాడు. ఎప్పుడే దీన్ని పెట్టారు. దేవుడు ప్రేమ స్వరూపు కదా, ప్రేమను పొందలేకపోతున్నాడు. దేవుడు సమాధానకర్త కదా, సమాధానాన్ని పొందలేకపోతున్నాడు. ఎందుకని? మానవుని యొక్క రూటు వేరే అయిపోయింది. ఆయన ఆ రోడ్డు మీద పేపర్లు చించేసుకుంటున్నాడండి. ఎంత బాధ కలిగిందంటే, గొప్ప చదువు చదివాడు, గొప్ప ఉద్యోగం చేశాడు, కోట్లు గడించాడు, అన్నీ చూశాడు. కానీ ఈరోజు ఆ జీవితం ఎక్కడుంది? రోడ్డు మీద పడింది చూడండి. ఐశ్వర్యము కొదువేమి లేదు, కుటుంబంలో కలత ఏమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. కారణం ఏంటి? సమాధానము లేదు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. సమాధానము లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబంలో ప్రశాంతత లేదు. ఎంతోమంది నా ప్రియమైన బిడ్డలారా ఈ నెమ్మది ప్రశాంతత కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. దేవుని యొద్దకు రావాలంట, దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచాలంట, దేవునికి ప్రార్థన చేయాలంట, దేవుడిచ్చిన వాక్యాన్ని చదవాలి, గ్రంథాన్ని. దేవుని యొక్క వాక్యం చదివితే వాక్యంలో ఏమని రాయబడింది? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. బాధలు ఏం కలుగు చేసిద్దంట? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పఠించాలి. నీవు అడావుడిగా ఉద్యోగాలు వ్యాపారాలను పరిగెత్తావనుకో, బైబిల్ గ్రంథాన్ని చదవలేవు, దేవుని దగ్గర కూర్చోలేవు. దేవుడు అంటాడు, ఒరే మానవా, నీకు అన్నీ ఇవ్వాలనుకుంటున్నాను కానీ నన్ను పక్కన పడేసి ఉరుగుతా ఉన్నావురా, ఎటు పోతున్నావురా నీవు అని దేవుడు బాధపడుతున్నాడు. ప్రపంచం మొత్తం తిరిగి రావాల్సింది నా దగ్గరికే మీరు, కానీ నేను మీ దగ్గరికి వస్తుంటే మీరు ఉరుగుతూ ఉన్నారు. ఎక్కడికి ఉరుగుతున్నాడు మానవుడు? పరిగెత్తున్నాడంట. డబ్బు వెనకాల పరిగెత్తే వాళ్ళు కొందరు, పేరు ఘనతల కొరకు పరిగెత్తే వాళ్ళు కొందరు, మరి కొంతమంది నా ప్రియమైన బిడ్డలారా కొన్ని రకాలైనటువంటి పిచ్చిల్లో పడ్డారండి. పిచ్చిల్లో చాలామంది కొన్ని రకాల పిచ్చి కోట్లు ఉంటాయి కానీ ఏం పిచ్చి? పదవి పిచ్చి, కుర్చీ పిచ్చి, తర్వాత ఇంకా ఏంటి వేరే ఎన్నో రకాల పిచ్చులు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నా, ఆ పిచ్చిలో పడిపోతున్నారా పిచ్చి వాళ్ళారా, మీకు అన్నీ ఇవ్వాలనుకో నేను వెనకాల వస్తున్నాను. ఈ మానవునికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు అంటే అన్నీ పోయిన తర్వాత. ఎప్పుడు గుర్తొస్తాడు? అన్నీ పోయిన తర్వాత రిటర్న్ అవుతాడనమాట. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అన్నీ పోవాలి, అన్నీ పోయిన తర్వాత లాస్ట్లో మరలా ఇటు చూస్తాడనమాట, ఎక్కడున్నాడా దేవుడని. హల్లెలూయా. చివరి క్షణములో కాదు, ప్రారంభం నుండి అన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు నీకు. అప్పుడే దీన్ని బిడ్డలారా సమాధానం లేదండి మానవునికి, నెమ్మది లేదు, ఉరుకుతా ఉన్నాడు. ఈ మధ్య సెల్ ఫోన్లు, ఇదిగో ట్యాబ్లెట్స్, తర్వాత ఇంకా ఏంటి ట్యాబులు ఎన్నో వచ్చాయి, ల్యాప్టాప్లు అని ఈ బిజీలో పడిపోయారు. ఒకప్పుడన్నా కాస్త కూర్చొని మాట్లాడుకొని ఏదో చెప్పుకొని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఈరోజు ఎన్ని ఉన్నాయా? ఎవడికి వాడే
దేవుని స్తోత్రం కలుగును గాక. ఫోన్ దొరికిందా ఇంక దాంట్లోనే లీలమైపోతాడు గంటలు 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 గంటలు. ప్రజల్లో బంధాలు కూడా కట్ అయిపోతున్నాయి. అట్లా అయిపోతుంది ప్రపంచం. దేవుడు అంటున్నాడు, సమాధానం మీకు కావాలంటే నా యొద్దకి రండి అంటున్నాడు. ఆయనతో సహవాసం చేసిన వాడికి సమాధానం. లోకాసువార్తలో రాయబడింది, భూమి మీద ఆయనకి ఇష్టులైన ప్రజలకి సమాధానం కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇష్టంగా ఉండాలి నువ్వు, అప్పుడు మాత్రం ఆయన నీకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమాధానం ఇస్తాడు. మూడోది స్వస్థత ఇస్తానంటున్నాడు ఆయన. నిర్గమాకాండంలో ఏమని రాయబడిందంటే, మిమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనే. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. అన్నయ్య దేవుడు స్వస్థపరుస్తాడా అంటే స్వస్థపరుస్తాడు కదమ్మా, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎంతమంది నమ్ముతారో? దేవుడు స్వస్థపరుస్తాడా స్వస్థపరచడా? డాక్టర్లకి జ్ఞానం ఇచ్చిన దేవుడే కదా. జ్ఞానం ఇచ్చిన వాడే అన్నిటికీ మూల కారణమైనప్పుడు ఆయన చేయలేడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఆయన పొందిన గాయాల్లో ఏముంది? మనకి స్వస్థత ఉంది. ఆయన పొందిన గాయాల్లో స్వస్థత ఉంది. ఇద్దరు గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మల్ని కనికరించి మాకు చూపు దయచేయ్యా అంటే, ప్రభు అంటున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఈ రాత్రి స్వస్థత కావాలని మీరు ఆశపడితే, దేవుడు స్వస్థపరిచేవాడని మీరు నమ్మగలిగితే, ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. మన మందిరంలో కూడా ఎంతోమంది స్వస్థతలు పొందారు. ఎంతోమందిని దేవుడు బాగు చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. ఆయన పేరు ఏంటో తెలుసా? మహిమగల దేవుడు. అలా చెప్పాలి గట్టిగా. ఏ దేవుడు అండి? మహిమగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అద్భుతాలు చేసే అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే ఆశ్చర్యకరుడు, చనిపోయిన వారిని లేపిన మహాదేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడి దగ్గర నువ్వు స్వస్థతలు పొందాలి అంటే నీలో ఉండవలసిందేంటి? నమ్మకం, విశ్వాసం. ఆయన అంటున్నాడు కదా, నువ్వు నమ్మితే మహిమలు చూస్తావు. దేవుని దగ్గరికి వచ్చిన మీరు నమ్మాలి, ఆయన స్వస్థపరిచే దేవుడు అని. నా ప్రియమైన బిడ్డలారా, ఎంతో మందిని ప్రభు బాగు చేస్తున్నాడు. ఎయిడ్స్లు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్లు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నో రోగాలు బాగుపడిన వాళ్ళు ఉన్నారు. పరీక్షించటానికి, శోధించడానికి వస్తే మీకు తగ్గదో. విశ్వాసంతో, నమ్మకంతో రావాలి. అప్పుడు మాత్రమే దేవుడు పరచగలిగిన దేవుడిగా మనకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన ఎవరండి? సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన మహిమగల కార్యాలని ప్రజలు మానవ విధానములో అర్థం చేసుకోలేరు. దాని స్తోత్రం కలుగునగాక. మీకు ఎగ్జాంపుల్ చెప్తేనండి, ఇప్పుడు గాలిని పీలుస్తున్నాం, గాలి కనపడుతుందా? కరెంటు ద్వారా లైట్లు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కరెంటు కనపడుతుందా? అదృశ్యంగా ఏదో ఒక శక్తి ఉంది కదా. కనబడనివి సృష్టిలో ఉన్నప్పుడు స్వస్థత కార్యములు కూడా కనబడకుండా దేవుడు చేయగలడు. ఇప్పుడు మానవుడు భూమి మీద పొలాలు దున్ని విత్తనాలు వేస్తున్నాడు. దానికి మొలకిచ్చేది ఎవరు? దాన్ని చెట్టుగా చేసేది ఎవరు? దానికి పూత, పిందె, కాయ, ఫలాలు ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. అవన్నీ చేస్తుంది దేవుడే. కాబట్టి ఖచ్చితంగా నా ప్రియమైన బిడ్డలారా, సృష్టించిన మహాదేవుడు మనల్ని స్వస్థపరచగలడు. ఆయన స్వస్థపరిచే దేవుడని వాక్యంలో రాయబడింది. తన స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ ఇద్దరు గుడ్డివారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నమ్ముట అదే అంటున్నాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? తగ్గుతుందని నమ్ముతున్నావా? డాక్టర్లు నమ్ముతున్నావు, మెడిసిన్స్ నమ్ముతున్నావు, ఇంకా వేరే నమ్ముతున్నావు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మగలిగితే, నమ్మిన వారి జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏ రోగంతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, నా ప్రియమైన బిడ్డలారా, మహిమగల నా దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఆయన యొద్దకు వస్తే, ఆయన వైపు చేతులు చాపితే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. సర్వశక్తి గల దేవుడా, నీకు అన్ని సాధ్యమే.
సర్వశక్తి గల దేవుడా, నీకు అన్ని సాధ్యమే. నీవు చేయలేనిది ఏమున్నది, నీకు సాధ్యము కానిది ఏమున్నది. నీవు చేయలేనిది ఏమున్నది, నీకు సాధ్యము కానిది ఏమున్నది. సర్వశక్తి గల దేవుడా, నీకు అన్ని సాధ్యమే. సర్వశక్తి నీకు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన ఇంకో దేవుడు ఎవరో తెలుసా? పాపములను క్షమించే దేవుడు. హల్లెలూయా. ఎవరంటండి ఆయన? మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినాన యేసు ప్రభువారి యొద్దకి ఒక మంచం మీద నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని మోసుకొని వస్తూ ఉండగా ఈలోపు కొంతమంది ఎవరిని తీసుకొస్తున్నారని గమనిస్తే, ఆ మంచం మీద పక్షవాతం కలిగిన ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకొని వస్తున్నారు. ప్రభు యొద్దకు తీసుకొని వస్తున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే, ప్రభు ఆ పక్షవాతం కలిగిన వాణిని ప్రభు యొద్దకు తీసుకొచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూడండి, ఆ మనిషితో అంటున్నాడు, కుమారుడా నీ పాపములు. నా ప్రీతిని బిడ్డలారా, మానవుని యొక్క పాపం పోవాలి అంటే, ఈ జన్మ కర్మ పాపానికి ఈ భూమి మీద ఏ విధమైనటువంటి సబ్బులు లేవు. మానవుని యొక్క పాపాలు పోవాలంటే ఒకే ఒక్క మార్గం, పరిశుద్ధుని యొక్క దేవుని రక్తం మాత్రమే. పరిశుద్ధుని యొక్క దేవుని రక్తం మాత్రమే. బైబిలే కాకుండా ఇతరత్రమైన గ్రంథాలలో కూడా రాయబడిన మాట ఏంటంటే, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణ వర్షక తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము. సర్వలోకం పాపంతో నిండి ఉన్నది. పాపం పోవాలంటే ఆ దేవాది దేవుడే భూమి మీదకి వచ్చి ఏం చిందించాలి? రక్తము చిందించవలెను అని ఉంది. మనిషిలో ఉన్న జన్మ కర్మ పాపానికి మానవుని ప్రయత్నాల ద్వారా ఆ పాపం అనేది పోదు. ఈ పాపం పోవటానికి మానవుడు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో బైబిల్ చెప్తుంది, యోహాను పత్రికలో, యేసు రక్తము 1:7 ఉంటుందండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం శుద్ధిగా చేస్తుందంట. అది జన్మ పాపమైన, కర్మ పాపమైన, ప్రతి విధమైన పాపముని కడిగి వేస్తుంది యేసు రక్తం. దాని స్తోత్రం కలుగునగాక. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములను కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపముల నుండి కడుగుచున్నది. హల్లెలూయా. జన్మ పాపము, కర్మ పాపంతో ఉన్న మానవుని యొక్క పాపం పోవాలి అంటే, నా ప్రియమైన బిడ్డలారా, పాపాలను క్షమించే అధికారం యేసు ప్రభువారికి ఉన్నదని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, మానవుడు చివరిగా తప్పించుకోవలసిన ఒకే ఒక్క సంఖ్యలో ఏంటో తెలుసా? పాప బంధకాలు. ఈ పాప బంధకాలు తప్పించుకోకపోతే ఈ భూమి మీద ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని రకాలైనటువంటి పేరు ఘనతలున్నా, ఎన్నో రకాలైనటువంటి అనుబంధాలున్నా, చివరికి పాపంలో ఉన్న మానవుడు అగ్నిగుండానికి పోవటమే. పాపంతో ఉన్న మానవుడు అగ్నిగుండానికి వెళ్ళిపోవటమే.
కారణం ఏంటి? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. పాపానికి శిక్ష మరణం. మరణం ఏంటా మరణం? ఏంటా మరణం? చనిపోవడమే కదండి. ఇంకా అది కూడా పెద్దగా వివరించి చెప్పాలంటారా? పుట్టినవాడు గిట్టక తప్పదు కదండి అంటారు. ఈ మరణం గురించి నీకు తెలుసు. ఇంకొక మరణం ఉందండి. అదేంటిది? ఇంకొక మరణం ఉంది, రెండవ మరణం అంట. ఒకసారి పుట్టి 2 సార్లు చావాలి మానవుడు. ఒకసారి పుట్టి 2 సార్లు సావాలి. ఒకటి భౌతికంగా చనిపోవాలి, రెండోది ఆత్మలో చనిపోవాలి. భౌతికమైనటువంటి మరణం అందరికీ తథ్యమే, భూమి మీద మంచివాడికైనా చెడ్డవాడికైనా ఎవరికైనా. కానీ ఆత్మ ఉంది కదా, జీవుడు అంటారు చూడండి, ఆ జీవునికి మాత్రం పాపం ఉంటే మోక్షానికి వెళ్ళటానికి అవకాశం లేదు. పాపము ఉండటం వలన దేవుని దగ్గర ఒక గ్రంథం ఉందంట, దాని పేరే జీవ గ్రంథం. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే అంటాడు, అయ్యా నీ జీవ గ్రంథంలో నుండి నా పేరును తుడిచేయ్యా, నా ప్రజల పాపాలు క్షమించకపోతే నా పేరు తుడిచేయ్యా అన్నప్పుడు దేవుడు అంటాడు, మోషే నీ పేరు ఎందుకు నేను తీసివేస్తాను, నా ఎదుట ఎవడ పాపము చెయ్యనో వాడి పేరుని గ్రంథంలో నుండి తీసేస్తాను అన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, మనుషులు లెక్కలు ఎలా రాసుకుంటున్నారో, మనుషులు ఎలా డైరీలు రాసుకుంటున్నారో దినచర్యని, దేవుడు కూడా మనిషి యొక్క ప్రతి నా కదలికను రాస్తున్నాడు. కానీ ఎవరు రాసేది? దేవదూతలు. ప్రతి కదలిక మంచి రాస్తారు, చెడు రాస్తారు. అర్థమైందా? మంచి రాస్తారు, చెడు రాస్తారు. చాలామంది మనుషులు అనుకుంటారు మేము పెద్ద మేధావులమండి, ఏం తప్పు చేసినా మాకున్న బలముతో, శక్తితో, అధికారంతో ఏదైనా చేయగలమని మనుషుల దగ్గర తప్పించుకుంటావు, కానీ దేవుడి దగ్గర తప్పించుకోలేవు. దేవుని కన్నులు ముయ్యలేవు. సృష్టించిన సృష్టికర్త ఒకరోజు నిలబెట్టి నిన్ను లెక్కడుగుతాడు. లోకములో మనకి కోర్టులు ఉన్నాయి. మామూలుగా జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. అలాగే దేవుని దగ్గర ఒక కోర్టు ఉంది. ఆ కోర్టులో ప్రతి మానవుడు చేసిన పాపాలు నా ప్రియమైన బిడ్డలారా లెక్క చెప్పాలి. ఎందుకు చేసావు ఈ తప్పు, ఎందుకు చేసావు ఈ పాపం, నిన్ను ఎలా సృష్టించా, నువ్వు ఎలా అయిపోయావు? దేవుడు ఒక దినాన లెక్కడుగుతాడు. వాక్యం చెప్తుంది అక్కడ నిర్గమకాండములో, నా ఎదుట ఎవడ పాపము చేయునో వాడి పేరు గ్రంథములో ఉండదు. 32-33 ఎవడు నా ఎదుట పాపం చేస్తాడు వాడి పేరు గ్రంథములో ఉండదని రాయబడిందండి. నా ప్రియమైన బిడ్డలారా, ప్రకటన గ్రంథము 20-15 వాక్యంలో ఉంటుంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడన ఎడల వాడు అగ్నిగుండములో వేయబడును. వాడు అగ్నిగుండంలో వేయబడునని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, ఈ భూమి మీద మనిషికి తెలిసో తెలియకో అంటిన ఈ జన్మ కర్మ పాపం పోవాలి అంటే మానవునికి ఒకే ఒక్క మార్గం, మరలా దేవుడే. ఇప్పుడు ఒక సైకిల్ ఉందండి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, అది రిపేర్ అయిందనుకోండి, మరలా ఎక్కడ పోవాలి? అది ఎక్కడ తయారు చేయబడిందో అక్కడ పోతే దానికి పార్ట్లు మారుస్తారు, సరి చేస్తారు. ఈ షెడ్లు కాడికి పోయామనుకోండి, షెడ్యూల్ ఏం చేస్తారు? చిన్న రిపేర్లు చేస్తారు. షోరూమ్కి వెళ్తే అన్నీ మారిపోతాయి. అలాగే మానవుడు బాగుపడాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? ఆ మానవుడు ఎక్కడ సృష్టించబడ్డాడో అక్కడికే రావాలి. దాని స్తోత్రం కలుగును గాక. అక్కడ పోతే అన్నీ మారిపోతాయి. మానవుడు ఈ జన్మ కర్మ పాప నుండి విడుదల పొందాలి అంటే ఆ జన్మ కర్మ పాపల నిమిత్తమై అందరి కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టి, నా ప్రియమైన బిడ్డలారా, ఒక్క రక్త బొట్టు కూడా లేకుండా అందరి కొరకు రక్తము కార్చిన ఆ దేవాది దేవుని దగ్గరికి వస్తే ఆ రక్తము ప్రతి మానవుని యొక్క ప్రతి పాపమును ఏం చేస్తుంది? కడిగి వేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు తెలుసో తెలియకో నా ప్రియమైన బిడ్డలారా, నేను కూడా పాపినే, నేను మంచోడినని ఏదో నీతి మాటలు చెప్పట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అన్ని పాపాలు చేసి వచ్చినండి. ఒక దినాన ప్రాణం ఇసుగు పుట్టి 4 స్టేర్లు ఎక్కి దూకి చచ్చిపోవాలని బెంగళూరు సిటీలో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారని వెనక్కి తిరిగి చూస్తున్నా. ఏమని మాట్లాడుతున్నారు? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ప్రాణం మీద ఇసుగు పుట్టింది, చిన్నప్పుడే అమ్మా నాన్న చంపేశావు, ఇప్పుడేం మనశ్శాంతి లేదు,
ఎందుకు నాయనా అసలు అమ్మా నాన్నే పోయిన తర్వాత ఇక నేను మాత్రం భూమి మీద ఉండి ఏం చేస్తానని 14-15 సంవత్సరాల వయసులో 4 స్టేర్లెక్కి దూకి చచ్చిపోవాలని వెళ్తున్నప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు ముందు అది తెలుసుకో అని. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనపడలా. ఈలోపు ఆలోచించి ఆలోచించి మైండ్ పోయి బెంగళూరు సిటీ నుండి 1000 కిలోమీటర్లు వెళ్ళిపోయాయి ఎక్కడికో. వెళ్ళిపోయిన తర్వాత ప్రతి చోట చనిపోవాలనే ఆలోచన వస్తుంది. కానీ సృష్టించిన సృష్టికర్త నా ప్రియమైన బిడ్డలారా వెతుక్కుంటూ వస్తున్నాడు. నన్ను కన్న తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన ఆ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. కొంతమందిని అడిగాను, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అని. చనిపోతే ఎక్కడికి వెళ్తాం, గాలో దూలయ్యా కలిసిపోతామని. నో 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 అండి. అసలు మనిషి జీవితం 70, 80 లేకపోతే 100, 120 సంవత్సరాలే కదా. ఇవి ఇవి ఇక్కడ కేవలం తాత్కాలికమైన ఆయుష్ మాత్రమే. మనిషి చచ్చిపోయిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అయ్యిద్ది. శరీరానికి సావు ఉంది కానీ ఆత్మకి, జీవుడికి సావు లేదు. ఈ సత్యం తెలుసుకోవాలి మానవుడు. 70, 80, 100 తర్వాత ఏమైంది, జీవుడు ఎడిపోతాడు అంటారు. ఎక్కడే వాడు మంచి పనులు చేసి పరిశుద్ధత పాప జన్మకర్మ పాపం నుండి విడుదల పొందితే మోక్షానికి వెళ్తాడు. ఆ పాపం కానీ బాగపోతే నరకానికి వెళ్ళిపోతాడు. నరకం ఎట్లా ఉంటుంది, అగ్ని ఆరదు పొరుగు చావదు. ఒక గంజి చుక్క పడితేనే తట్టుకోలేం, ఒక నిప్పు చుక్క పడితేనే తట్టుకోలేం. కానీ యుగ యుగాలు తరతరాలు చనిపోయేది లేదు, బ్రతికేది లేదు. కాలిపోవటం అంటే ఆ వేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలా ఎలా ఉంటుందో ఊహించుకోండి. నా ప్రియమైన బిడ్డలారా, గరుడ పురాణంలో కూడా నరకమును గురించి చాలా రకాలైన శిక్షలు ఉన్నాయి. అసలు ఆ గరుడ పురాణం అనే గ్రంథం చదువుతున్నప్పుడు కూడా చాలా భయం వేసిద్ది. ఇక్కడ నుండి అక్కడ పోతాడు, అక్కడ ఆగుతాడు, అక్కడ కొంచెం మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది, మళ్ళీ శిక్ష ప్రారంభమైంది. రకరకాల శిక్షలు ఉంటాయి దాంట్లో. బైబిల్లో కూడా అదే చెప్తుంది, ఎవడ పేరైనను జీవ గ్రంథమందు రాయబడకపోతే వాడు అగ్నిగుండంలో వేయబడునని దేవుడు చెబుతూ ఉన్నాడు. అప్రియదేని బిడ్డలారా, అగ్నిగుండంలో వేయబడటం ఎందుకు అగ్నిగుండంలో వేస్తున్నాడు దేవుడు? దేవుడు ఉద్దేశపూర్వకంగా వేస్తాడా? ఆయన సృష్టించిన ఆయన కన్న బిడ్డలను వేస్తాడా అంటే ఆయన బిడ్డలను ఆయన ఈడు. కానీ మానవుడు తప్పు చేసినప్పుడు ఏక తప్పదండి. ఎందుకని దేవుడు తన బిడ్డలకి ఒక టైపు, ఇంకొకరు ఇంకో టైపు చెప్పడానికి కుదరదు. తమ్ముడు తన వాడైన ధర్మం కరెక్ట్గా న్యాయం కరెక్ట్గా తీర్చాలని లోకంలో ఒక సామెత ఉంది కదా. ఏ వ్యక్తి అయితే పాపము చేస్తాడో వాడు ఖచ్చితంగా ఈ జీవ గ్రంథంలో ఉండి తుడిచివేయబడి ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. అయితే ఆ పాపము కడుక్కోవటానికి, శుద్ధి పొందటానికి భూమి మీద మానవునికి ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా, నీకై నువ్వు పాపం నుండి విడుదల పొందలేవు, ఆ పాపం అనే సంఖ్యలు తెంపుకోలేవు. ఓ మానవుడా, నా యొద్దకి రా, నీ కొరకు నేను బలైపోయాను, నీ కొరకు నేను రక్తం కాచాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను కల్వరి సిలువలో అందరి కొరకు నా జీవితాన్ని అర్పణగా ఇచ్చానని ప్రభు చెబుతున్నాడు. చాలామంది అంటారు, యేసు ప్రభు ఎప్పుడు నినగామని వచ్చిన దేవుళ్ళు అండి ఏంటంటే మాట్లాడతారు. లేదండి, మానవునిగా వచ్చింది ఆయన 2000 సంవత్సరాలు. దాని స్తోత్రం కలుగునగాక. శరీరం ధరించుకొని, ఎందుకని ఈ శరీరం అవసరం కదా. ఎందుకని మరణ శాసనం విధించిన వాడే ఆ మరణాన్ని కొట్టివేయగలడు. దాని స్తోత్రం కలుగునగాక. రూల్స్ పెట్టిన వాడే తీసివేయగలడు, ఇంకా ఎవరికి హక్కు ఉండదు. అట్లాగే మరణ శాసనాన్ని విధించిన వాడే ఆ మరణ శాసనానికి ఒక శిక్ష ఉంది, అదే బలి. అంటే చనిపోవాలి. అందరి పాపాల నిమిత్తమై యేసు ప్రభువారు కల్వరి సిలువలో బలైపోయాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక తండ్రికి 2 కవల పిల్లలు ఉన్నారంట. ఒకడేమో లాయర్ అయ్యాడు, ఒకడేమో దొంగ అయ్యాడు. తండ్రి ఈ లాయర్ అనబడుతున్నటువంటి పెద్ద కుమారుని పిలిచి అన్నాడంట, అయ్యా నాకు ప్రమాణం చేయరా, ఏదో ఒక దినానని తమ్ముడు ఇదిగో దొంగోడు అయిపోయాడు, చెడిపోయాడు, వాడు ఏదో ఒక దినాన పోలీసులు దొరికిపోతాడు, ఎట్లా పరిస్థితి, వాడిని ఎట్టయి నువ్వు మార్చుకోవాలి, వాడిని కాపాడతానని ఒకసారి నాకు మాట ఇయ్యా అని ప్రమాణం చేయించుకున్నాడంట. ప్రమాణం చేయించుకున్నప్పుడు అప్రియదేని బిడ్డలారా, ఈ పెద్ద కుమారుడు సరే నానా ఎట్టయినా నా తమ్ముడు నేను కాపాడుకుంటాను అని మాట ఇచ్చి ప్రమాణం చేశాడు. తమ్ముడు అన్న 2 కవల పిల్లలు కనుక ఒకేలాగా ఉంటారు. ఒక దినాన్ని తమ్ముడు చిన్న చిన్న నేరాలు చేసి భయంకరమైన క్రిమినల్గా మారి ఒక ఇంట్లో దొంగతనం చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఆ ఇంట్లో ఒకరిని చంపాడు. ఆ తర్వాత ఆ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు వెంటబడుతున్నప్పుడు అప్రియదేని బిడ్డలారా, అతను పరుగునని ఇంటికి వచ్చి పడ్డాడు. ఇంటికి వచ్చి పడినప్పుడు అన్న
నేను పలానా వ్యక్తిని చంపేశాను, పోలీసులు నా వెంటబడుతున్నారు, ఎట్టయినా నన్ను ఇది అన్నప్పుడు వెంటనే నువ్వు నీ డ్రెస్సు ఇప్పేసాయి, వెంటనే నీ డ్రెస్ ఇప్పేసాయి, ఆ చేతిలో ఉన్న కత్తి కూడా పక్కన పెట్టేసాయి అని ఇక్కడ తమ్ముడిని డ్రెస్ ఇప్పమని చెప్పాడు. తను కూడా ఆ లాయర్ డ్రెస్లో ఉన్నాడు. ఆ డ్రెస్ ఇప్పేశాడు. నా డ్రెస్ నువ్వు వేసుకొని ఈ డ్రెస్ నేను వేసుకుంటా అన్నాడు. ఈలోపు తమ్ముడిని రూమ్లో పెట్టాడు, తలిపేసేసాడు. నా ప్రీతిని పెట్టలారా, ఈ అన్న పోలీసులు వచ్చేసరికల్లా ఆ రక్తపు మరకలు కలిగిన వస్త్రాలు ధరించి కత్తి పట్టుకొని ఉన్నాడు. అయ్యి నువ్వే కదరా ఫలానా వాళ్ళు చంపిందంటే, అవును. నువ్వేగా క్రిమినల్వి, ఎన్నో చేస్తున్నావు, నేనే. పట్టుకొని వెళ్ళిపోయారు. కోర్టు తీర్పిచ్చింది ఉరేయమని చెప్పి. ఉరేసే సమయంలో లాస్ట్ కోరికేంటో, నీ కోరికేంటో తెలియపరచమన్నప్పుడు ఒకసారి మా అన్నను ఒకసారి పిలవండి అన్నాడు. వాస్తవానికి అతను అన్న కాదు, ఎవరో తమ్ముడు. మా అన్నను ఒకసారి పిలవండి మాట్లాడాలి అన్నప్పుడు ఈలోపు నా ప్రీతిని పెట్టారు పోలీసులు వాళ్ళ అన్ననే అంటే తమ్ముడిని పిలిపించారు. లాయర్ డ్రెస్లో వచ్చాడు. చూసి, అన్నయ్య తప్పు చేసింది నేను, చెడ్డవాడిని నేను, మంచివాడివి నువ్వు, నా కోసం ఏమైపోతున్నావు, చనిపోతున్నావు. ఇక్కడ మీకు మర్మం అర్థమైందే? మనుషులు పాపం చేశారు, కానీ దేవుడు బలైపోయాడు. మనుషుల్ని కాపాడుకోవడానికి ఆయన బలైపోయాడు. కానీ ఇది చేతకాక, ఆయన చేతకాని దేవుడు ఎందుకు ఆయన సిలువేయబడ్డాడు, 3 మేకులు బీక్కోలేడు, అవి బీక్కోలేడు, ఇట్లాంటి వేస్ట్ మాటలు మాట్లాడతారు. అసలు మర్మం తెలుసా? దాని స్తోత్రం కలుగునగాక. అసలు మర్మం తెలియదు చాలామందికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నా ప్రియదేని పెట్టారా, ఆ తమ్ముడిని పిలిపించినప్పుడు తమ్ముడితో అంటున్నాడు, నువ్వు లాయర్ డ్రెస్ వేసావు, ఇక ఇదిగో నేను నిన్ను కోరుకునే ఒకే కోరిక ఏంటంటే, ఇక నాలాగా నువ్వు ఉండు, నాలాగా నువ్వు ఉండు, ఇక నువ్వే కనపడాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇక నేను చనిపోతున్నాను, నువ్వు నేనై చచ్చిపోతున్నాను, నాలాగా నువ్వు బ్రతకాలి, నాలాగా నువ్వు బ్రతకాలి, లోకానికి నేనే అన్నట్టు కనపడాలి. ఎక్కడ తేడా? దేవుడు ఈరోజు మానవులకు చెప్తున్నాడు, ఓ మానవులారా, మీ అందరి కొరకు నేను చనిపోయాను, ఇక నా గుణాలతో, నా లక్షణాలతో, నా స్వభావంతో మీరు బ్రతకండి, నన్ను చూపించండి లోకానికి అని ప్రభు చెప్తున్నాడు. తెరు స్తోత్రం కలుగునగాక. యేసయ్య చనిపోయింది అందరి కొరకు, అందరి కొరకు. ఏ మతము, కులము, భేదాలు ఏం లేవు. ఆయన అంటున్నాడు, సమస్త జనులారా నా యొద్దకి రండి, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఏ భేదము లేదు, అందరిని పిలుస్తున్నాడు ఆయన. దాని స్తోత్రం కలుగునగాక. తమ్ముడితో అంటున్నాడు, ఇక నాలాగే నువ్వు బ్రతకాలి, నీ కొరకు నేను చనిపోతున్నాను. యేసయ్య కూడా అంటున్నాడు, నాలాగే మీరు జీవించండి. హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలు ఏమని రాయబడిందంటే, ఆయన గుణాతిశయములను ప్రచురించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. దాని స్తోత్రం కలుగునగాక. అప్పుడు దేని బిడ్డలారా, ఆయన ద్వారానే ఏం కలుగుతుంది? పాపానికి విమోచన కలుగుతుంది. ఆయన ద్వారానే పాప శుద్ధి కలుగుతుంది. రక్తము చిందించకపోతే పాప విమోచన కలగదు అనేది ఒక చరిత్ర. దాని స్తోత్రం కలుగునగాక. పాపానికి శుద్ధి కలగాలంటే రక్తం చిందించాలి. కానీ ఇది బైబిల్ గ్రంథమే కాదు, అన్ని గ్రంథాలు చెబుతుంది అదే మాట. ఆ దేవాది దేవుడే నరావతారిగా వచ్చి అందరి కొరకు ప్రాణం పెట్టాలి. ఇదిగో చూడండి, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ప్రేమించటానికి. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? సమాధానం ఇవ్వటానికి. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? స్వస్థపరచడానికి. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? పాపాలనే క్షమించటానికి. ఆ కార్యాలన్నీ ప్రభు మన జీవితంలో చేయటానికి పిలుస్తున్నాడు కనుక మనం ఆయన యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. అందరు పైకి లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం విన్న మీరు ప్రభు యొద్దకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడు? ప్రాణము పెట్టినంతగా. ఎంత ప్రేమిస్తాడు? ప్రాణము పెట్టినట్టుగా. ఆ ప్రేమ తల్లి లాంటి ప్రేమ కాదు, తండ్రి లాంటి ప్రేమ కాదు, అందరికి మించిన ప్రేమ అది. అంత ప్రేమ నువ్వు ఎక్కడ చూడలేవు, అంత ప్రేమ నీకు ఎక్కడ కనబడదు, అంత ప్రేమ నీకు ఎక్కడ దొరకదు.
ఆ, 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 ఆ. ఆ, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. పాపమనే పడియున్న నన్ను పైకి లేపినవయ్యా యేసయ్యా, బండపైన నన్ను నీవు నిలిపినవయ్యా. పాపమనే ఊబిలో పడి ఉన్న నన్ను పైకి లేపినవయ్యా యేసయ్యా, బండపైన నన్ను నీవు నిలిపినవయ్యా, నిలిపినవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. యేసయ్యా, 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 ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను విడచిన, నన్ను ప్రేమించినవయ్యా, ప్రేమలో కౌగిలించినవయ్యా. తల్లిదండ్రులు విడిచిన, అయిన వారు త్రోసిన, నన్ను ప్రేమించినవయ్యా, నీ కౌగిలిలో హత్తుకున్నావయ్యా, నీ కౌగిలిలో హత్తుకున్నావయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. యేసయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ప్రేమమయా యేసయ్యా, 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 ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. మధురం మధురం నీ ప్రేమ మధురము, మరువన్ మరువన్ నీ ప్రేమ మరువను. మధురం మధురం మధురం, మధురం మధురం, మధురం మధురం. ఎంత ప్రేమమూర్తివి. రాత్రి ఏ సమస్యతో నీవున్నావో, ఏ అవసరతతో నీవున్నావో, ఏ ఇబ్బందితో నీవున్నావో, ఏ బాధతో నీవున్నావో, ఏ రోగముతో వ్యాధితో నీవున్నావో, నా ప్రభు పిలుస్తున్నాడు. కమాన్ అంటున్నాడు ఆయన. రండి,
నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అందరు స్తోత్రాలు చెప్పండి. వాతావరణం